అనారోగ్యం, లేచి నడవలేని పరిస్థితి. 6 రోజులుగా చలిలోనే రోడ్డు పక్కన ఇసుక కుప్పపైనే ఉంది. తన భర్త వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాడని ఎదురుచూస్తోంది. ఈ హృదయ విదారక దృశ్యం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కనిపించింది. కామారెడ్డి జిల్లా రుద్రూరుకి చెందిన 26 ఏళ్ల జ్యోతి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను హాస్పిటల్లో చేర్పిస్తానని భర్త లక్ష్మణ్ 6 రోజుల క్రితం బాన్సువాడ తీసుకొచ్చాడు. ఏమైందో తెలియదు కానీ ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్చుకోలేదు. దీంతో జ్యోతిని బాన్సువాడలోనే ఓ వీధిలో రోడ్డు పక్కన విడిచిపెట్టి భర్త వెళ్లిపోయాడు. పొద్దున్నే వచ్చి హాస్పిటల్ చేర్పిస్తానని చెప్పి 3 నెలల బాబుని తన వెంట తీసుకెళ్లాడు. కాని లక్ష్మణ్ 6 రోజులైనా తిరిగి రాలేదు. ఈ 6 రోజులు రాత్రింబవళ్లు జ్యోతి ఆ ఇసుక కుప్ప మీదనే ఉంది. చుట్టుపక్కల వాళ్లు ఇస్తున్న ఆహారం తింటోంది. జ్యోతి దీనస్థితిని చూసిన స్థానిక జర్నలిస్టులు ఆమెను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్త వస్తాడని, తనను హాస్పిటల్లో చేర్పిస్తాడని జ్యోతి చెప్తోంది. జ్యోతి నడవలేని పరిస్థితిలో ఉండడంతో మీడియా మిత్రులు 108 అంబులెన్స్ను తెప్పించి ఆమెను హాస్పిటల్లో చేర్పించి తమ మానవత్వం చాటుకున్నారు. తన భర్త బిచ్కుందులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తాడని, వచ్చి తనను తీసుకెళ్తాడని జ్యోతి చెప్తోంది. ఎవరు రుద్రూరు హాస్పిటల్ చూపిస్తాని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఎన్ని రోజులు? ఇప్పటికి 6 రోజులు. గురువారం వచ్చిన రాలే. పాస్పోర్ట్ సెంటర్ ఎక్కడ? మీ అత్తగారు ఎవరు? రుద్రూరు. నీది ఎవరు? రుద్రూరు వస్తుంటున్నాడు, రాలే. మా ఆయన వచ్చి హాస్పిటల్ చూపిస్తాడు. చూపిస్తాడా? చూపించుతాడు. మరి ఇప్పటిదాకా రాలేదు కదా? వస్తాడు, ఇవాళ వస్తా అన్నాడు. అప్పటికి వచ్చి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు నీకు? ముందు ఒక బాబు పుట్టి చనిపోయాడు. ఈ బాబు రెండో బాబు. అశ్రీకలైనాయి పోలే ఇప్పటిదాకా. ఎందుకు తీసుకెళ్ళలే ఎవ్వరు. మరి పో హాస్పిటల్లో. మా ఆయన లేడు నా దగ్గర తీసుకెళ్ళడానికి. అన్నం ఎట్లా చేస్తున్నావు? ఎవరైనా ఇస్తే తింటున్నా. 6 రోజుల నుంచి ఈడనేవునా?